వంకాయలు అలా మగ్గినాయి కదా. ఇప్పుడు కారం, ఇది గసగసాలు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర ఇలా పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఈ మసాలా పట్టిన దాంట్లో నీళ్ళు పోసి ఇలా పోసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది నేనే చేయడం, నేనే తీసుకోవడం కదా. మా పిల్లలందరూ జాబులతో దూరంగా వెళ్ళిపోయారు కదా, అందుకే నేను ఒక్కదాన్ని చేసుకుంటున్నాను. మిస్టేక్లు ఉంటే క్షమించండి. నేను స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చినా కూడా క్షమించండి ప్లీజ్. ఇది అలా ఉడుకుతుంది కదా, ఉడుకుతున్నప్పుడు ఈ చేప ముక్కలు, వేయించిన చేప ముక్కలు, ఇవి పచ్చి చేపలే, ఎండిని కాదు, పచ్చి చేప. అలా ఉడుకుతుంది చూడండి. కూర అలా దగ్గరగా అయిపోయింది కదా, గిన్నెలో తీసేసుకుందామా. అది ఇలా దగ్గరగా అయిన తర్వాత గిన్నెలో. విలేజ్ స్టైల్ చేపలు వంకాయ కర్రీ రెడీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.